అన్నోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దాన్ని ఫైండ్ అవుట్ చేసినందుకు గాను దీంట్లో మీకు 6 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. క్లియరా? ఈ 6 మార్క్స్ కూడా మీకు ఎలా ఉంటాయ్యా అంటే ఫిజికల్ టెస్ట్ ద్వారా దాన్ని రిపోర్ట్ చేసినందుకు 2 మార్క్స్, ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసినందుకు 2 మార్క్స్, కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినందుకు 2 మార్క్స్, ఇలా మీకు ఓవరాల్గా 2+2+2 6 మార్క్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్లో మీకు 6 మార్క్స్ని అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ది ఫిజికల్ టెస్ట్, దట్ ఈస్ సాలిడ్ స్టేట్లో ఉందా లిక్విడ్ స్టేట్లో ఉందా రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక టెస్ట్, కన్ఫర్మేషన్ కోసం ఒక టెస్ట్, ఎగ్జాక్ట్లీ ఒక టెస్ట్ ప్రిపేర్ అయితే చాలు, మీకు దానిలో రావాల్సిన 6 మార్క్స్ చాలా ఈజీలీ వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ దీంట్లో కూడా మీకు ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ కెమిస్ట్రీ సిలబస్లో ఉన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. దట్ ఈస్ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ అమైన్స్. వీటిల్ని కనుక మీరు ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్, ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే దీనిలో 6 మార్క్స్కి 6 మార్క్స్ గెయిన్ చేసేసుకున్నట్టే. ఓకేనా? ఇంకా ఫైనల్లీ మిగిలిపోయేది నెక్స్ట్ మీకు ఈ బ్రాంచ్లో వచ్చేటప్పటికల్లా, దట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ కాకుండా ఇదే ప్లేస్లో 6 మార్క్స్కి మీకు అదర్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా అడగొచ్చు. సో ఆ అదర్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కార్బోహైడ్రేట్ టెస్ట్, ఇది ఇచ్చినా మీకు 6 మార్క్స్ ఇస్తాడు. లేదు ప్రోటీన్ టెస్ట్, ఇది కూడా మీకు 6 మార్క్స్ ఇస్తాడు. లేదా కొలాయిడల్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్, ఇది కూడా మీకు 6 మార్క్స్కి ఇవ్వచ్చు. ఫైనల్లీ వచ్చేటప్పటికల్లా క్రోమాటోగ్రఫీ, ఇదైనా మీకు 6 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్టే కాకుండా అదర్ దాన్ దట్ వేరేవి కూడా మీకు ఆ ప్లేస్లో 6 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఫస్ట్ది కార్బోహైడ్రేట్ టెస్ట్, అంటే మీకు అన్నోన్ కార్బోహైడ్రేట్ ఒకటి ఇచ్చేస్తారు. ఆ కార్బోహైడ్రేట్ ఏది ఇచ్చారో మీరు రిపోర్ట్ చేయాలి, గ్లూకోజా, ఫ్రక్టోజా, మాల్టోజా. దాన్ని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్ టెస్ట్, దట్ ఈస్ గివెన్ ప్రోటీన్ని టెస్ట్ చేసి ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ చేసినందుకు 6 మార్క్స్. లేదా ఇవి రెండు వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఎనలైటికల్ అనాలసిస్, దట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేయడం. మళ్ళీ కొలాయిడల్ సొల్యూషన్లో 2 టైప్స్ ఉంటాయి, లయోఫిలిక్ ఒకటి, లయోఫోబిక్ ఒకటి. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసినందుకు 3 మార్క్స్ని అలాట్ చేస్తారు. కాబట్టి 3+3 కొలాయిడల్ సొల్యూషన్స్ యొక్క ప్రిపరేషన్ గాను 6 మార్క్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ క్రోమాటోగ్రఫీలో మీకు చాలా టైప్స్ ఉన్నాయి, కాకపోతే మీకున్న సిలబస్లో మీకు ఇచ్చేది పేపర్ క్రోమాటోగ్రఫీ. ఓకేనా? సో క్రోమాటోగ్రఫీ సొల్యూషన్ని ప్రిపేర్ చేసినందుకు, క్రోమాటోగ్రఫీ సెపరేషన్ పేపర్ని ప్రిపేర్ చేసినందుకు గాను టోటల్లీ దీనిలో అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ 6 మార్క్స్ ఉంటాయి. ఇలా ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ కాకుండా వీటిల్లో ఏది ఇచ్చినా కూడా మీకు 6 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి మీకు ఒకవేళ ప్రాక్టికల్లో ఇవ్వకపోయినా వీటి యొక్క బేసిక్ డెఫినేషన్స్ అండ్ అనాలిసిస్ మీద వైవాలో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? కాబట్టి మీరు వీటిని పక్కన పడేమాకండి, వీటి యొక్క థియరీ అయినా కూడా అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు వైవాలో ఇచ్చే మార్క్స్ గెయిన్ చేయడం, మీ ఎగ్జామ్లో మీకు వచ్చిన ఇన్విజిలేటర్కి మీరు వైవాలో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని బట్టి మీ యొక్క స్టామినాని, మీ యొక్క ఇంప్రెషన్ని గెయిన్ చేస్తుంది. కాబట్టి మీరు వైవాలో ఆన్సరింగ్ కనుక ప్రాపర్లీ చేసినట్టయితే మిగతా పార్ట్ అంతా కూడా లిబరల్లీ కనెక్ట్ చేస్తారు. అండ్ మీకు 30 మార్క్స్ వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి వైవాని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయమాకండి, వైవా స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఇన్విజిలేటర్ అడిగే ఏ క్వశ్చన్ అయినా బేస్డ్ అపాన్ ప్రాక్టికల్స్ అయి ఉండొచ్చు, లేదా సెకండ్ ఇయర్ యొక్క కెమిస్ట్రీ నుంచి అడగొచ్చు. అదే ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ అడుగుతారు. ఓకేనా? అవి గనక మీరు ప్రాపర్లీ ఆన్సర్ చేశారు అంటే యూ విల్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇన్విజిలేటర్ దగ్గర. కాబట్టి మీకు అప్పుడు 30 out of 30 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ 99% ఉంటాయి.